तो ये వచ్చేసి మా रिसोर्ट रूम एंट्री बॉयज यहाँ पे चेंज कर रहे हैं टाइटल लगेगा द बॉयज आइए आइए कौन सा लगेगा द बॉयज सबसे बढ़िया बेड ये वाला था आते आते बुक कर दिया भाई हमने वो देखा भी नहीं हमने देखा होता तो यहाँ से वो भाई त्यांनी हे बघ टोप्या पाठवल्यात मुंबईवाल्यांनी एक नंबर की कोण मुंबई ते आपण आहे का टोपे तुझ्या आहेत का मुंबईवाल्यांनी पाठवले कुठल्या मुंबईवाल्यांनी पाठवले हैदराबाद నుంచి సోలో వచ్చాడు చింటూ అజయ్ యాదవ్ ఎలా ఉంది ఈరోజు జర్నీ క్లాసిక్ 350 ఫస్ట్ టైం सोलो राइड फर्स्ट ग्रेट काम धंद्यामध्ये टोपी लाव मला टोपी बी काय नाही When we wake, hear the birds and see the sun. Side by side our fears are done. All the good times just begun. We know what we have, let's hold on tight. Found what we're looking for in life. Call us crazy, but things are finally right. With you and I, the future is bright. boys yeah హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ నాగవంశీ యు ఆర్ వాచింగ్ నాగవంశీ బ్లాగ్ ప్రజెంట్ అయితే మనం దాండేలీలో విమల్ జంగల్ స్టే చేసాం నేను నైట్ అండ్ ఎంత ముందే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసిన ప్రజెంట్ అయితే మన డెస్టినేషన్ వచ్చేసి జోగ్ ఫాల్ అనుకుంటున్నాము ఇక్కడైతే వర్షం పడుతుంది చాలా అంటే చాలా బాగుంది వెదర్ అయితే రిసార్ట్ మాత్రం సూపర్ ఉంది ఇది రిసార్ట్ కాస్ట్ కూడా చాలా తక్కువనే ప్రైస్ వచ్చేసి పర్ డే 500 రూపీస్ పడింది మాకు कॉफी नाश्ता हो गया सबका हो गया खाली सायलेन्सर इथं तो बिनेलीకి చిన్న ప్రాబ్లం వచ్చింది ఇతే బघ ఇతే मध्ये You and I, we got it. We don't need no more. Even in the hard times. ये वीडियो में फिर से तेलुगु में स्टार्ट करने वाला तो आप लोगों के लिए सबटाइटल्स है आप लोगों को तेलुगु नहीं आएगा तो सबटाइटल्स पढ़ लेना चलो वीडियो शुरू करते हैं 11:20 की మనం అయితే స్టార్ట్ అయినాము హోటల్ నుంచి You and I can weather any storm. Before I sleep, hear the crickets, see the moon. ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఫీలప్ చేయించుకున్నాము ఈ రోజు మెయిన్ ఎక్స్ప్లోరింగ్ ప్లేసెస్ వచ్చేసి యానా కేవ్స్ అండ్ మురుడేశ్వర్ సో ఎట్ ఎనీ కాస్ట్ ఈ రోజు నైట్ వరకు అయితే మనకైతే మురుడేశ్వర్ కి అయితే రీచ్ అవ్వాలి సో ఇది మన టార్గెట్ అన్నమాట సో యానా కేవ్స్ అండ్ మురుడేశ్వర్ కి వెళ్ళే రూట్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నాం మనం ఈ రోజు అయితే ఫస్ట్ ఎక్స్ప్లోరింగ్ ప్లేస్ వచ్చేసి అంబికా నగర్ సో అంబికా నగర్ అనేది సో టోటల్ ఫారెస్ట్ లో ఉంటది సో దాండేలి నుంచి ఒక 15 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత అంబికా నగర్కి అయితే చేరుకున్నాం ఫైనల్గా బట్ అంబికా నగర్కి జస్ట్ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లోనే చెక్ పోస్ట్ ఉంటుంది అన్నమాట సో అది ఆ చెక్ పోస్ట్లో మనల్ని అయితే అలో చేయలేదు సో వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేశాము సో చాలా దూరం నుంచి వచ్చాము ఈ ప్లేస్ విజిట్ చేయడానికి అని చెప్పినా కానీ సో వాళ్ళైతే అలో చేయలేదు సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాము రిటర్న్లో మనకి ఇంకొక ఎక్స్ప్లోరింగ్ ప్లేస్ ఉంటుంది బొమ్మన్హల్లి బ్రిడ్జ్ వ్యూ పాయింట్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మనం మేము ఫోటోషూట్ చేస్తున్న క్రమంలో ఒక ఉమెన్ రైడర్ వచ్చారన్నమాట దాండేలి నుంచి ఇక్కడ వరకు రైడ్ చేశాను కదా ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ రైడ్ చేశాము సో టోటల్ థిక్ ఫారెస్ట్ అన్నమాట సో థిక్ ఫారెస్ట్ లో లిటరల్ గా చెప్పాలంటే నేను రైడ్ చేస్తున్నప్పుడు లిటరల్ గా నేను ఒక్కరిని ఉంటే మాత్రం నేను ఈ రూట్ లో రైడ్ చేయలేకపోతుండే
సో ఎందుకంటే థిక్ ఫారెస్ట్ ఏ టైంలో ఏమేది తెలియదు, ఏ టైంలో ఏ సైడ్ నుంచి వెళ్ళి యానిమల్స్ వచ్చేది తెలియదు, అండ్ అసలు చెప్పలేము ఆ సిచ్యువేషన్లో ఏమవుతుందో. సో లిటరలీ నాకైతే కొంచెం ఫియర్ ఉండే. నాతో పాటు ఇంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేనైతే రైడ్ చేశాను. ఆమె ఒంటరిగా వస్తుంది అన్నమాట. సో బెంగళూరు నుంచి సంథింగ్ ఏమో వస్తుందని చెప్పారు. హ్యాండ్స్ ఆఫ్ టు హర్, ఎందుకంటే 35 to 40 years ఏజ్ ఉంటుంది. అండ్ తన ప్యాషన్ అయితే తను స్టిల్ లీడ్ చేస్తుంది. అండ్ చాలా బాగా అనిపించింది నాకు. సో ఎందుకో తెలియదు, ఉమెన్ రైడర్ అనగానే ఒక ప్రౌడ్ మూమెంట్ అది. ఐ డోంట్ నో, బట్ రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ టు హర్. ఆ మేడంతో కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత సో అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మన రైడ్ అయితే కంటిన్యూ చేసాము. సో ఆల్మోస్ట్ ఒక 25 kilometers రైడ్ చేసిన తర్వాత నియర్ బై ఎల్లపూర్ దగ్గర మా వాళ్ళందరూ ఆకలిస్తుంది అంటే అక్కడ ఒక బ్రేక్ తీసుకున్నాము. రైడర్ వచ్చారన్నమాట. సో అతను వచ్చేసి కొల్లాపూర్ నుంచి వస్తున్నాడు. సో అతను కూడా అక్కడ ఆడాడు. Side by side and through. No limit to what we can do. Oh, we know what we have. సో మళ్ళీ ఒక 21 kilometers తర్వాత ఒక వ్యూ పాయింట్ అని ఉంది. సో పేరే వ్యూ పాయింట్ అన్నమాట. వ్యూ పాయింట్ దగ్గర ఆగేసి What we have, let's hold on tight. Found what we're looking for in life. Call us crazy, but things are. సో ఆల్మోస్ట్ ఒక 31 kilometers రైడ్ చేసిన తర్వాత గంగావళి బ్రిడ్జ్ అని వచ్చింది. సో అక్కడ కూడా కొంచెం టైం స్పెండ్ చేశాను నేను. సో నార్మల్గా నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. బట్ మేము వచ్చింది మాన్సూన్ సీజన్లో, లైక్ సెప్టెంబర్ ఎండ్లో. ప్రతి ఒక్క ప్లేస్ అయితే చాలా అంటే చాలా గ్రీనరీ ఉంది. దట్ వాజ్ అమేజింగ్. రోడ్లలో రైడ్ చేస్తున్నా మాత్రం సూపర్ అసలుకి. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనం ఒక 12 kilometers వెళ్ళిన తర్వాత నియర్ బై యానా కేవ్స్ దగ్గర మనం మీద లంచ్ చేసాము. వెజ్ మీల్స్ 60 రూపాయలు, 60. క్యాబేజ్, సాంబార్, రైస్, పాపడ్, చనా కర్రీ, పెరుగు. సూపర్. అక్కడ లంచ్ చేసిన తర్వాత 450కి యానా కేవ్స్ దగ్గరికి వెళ్ళాము. సో ఈ కొండను చూడడానికే ఇంత దూరం వచ్చేసాం మనము. యానా కేవ్.
माझ्याकडे 2 पेर काय कशाला करतात यार मेरा व्हिडिओ रह गया ना भाई. अरे यो आईफोन एवढा घाबरा लागला. अरे चेहरा तू कवर आहे मी विदाउट कवर करतो. अरे मी काल धुतला गुलाला मध्ये अख्खा गुलाला होता. आयफोन दिस इज iPhone 15 1,80,000. 6:30కి వ్యూ పాయింట్ ఎలా ఉందంటే అక్కడ రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ చూడండి వీడియో మీరు. అండ్ ఇట్ వాజ్ బెస్ట్ అనదర్ లెవెల్. అసలుకి 6:30కే మొత్తం చీకటి అయిపోయింది. అండ్ ఫారెస్ట్ లో రైడ్ చేస్తున్న మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. యానా కేవ్స్ నుంచి వెళ్ళి హొన్నవర నేను గూగుల్ మ్యాప్స్ ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఈ రూట్ ఏదైతే వచ్చామో సో దట్ వాజ్ ద రియల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క రైడర్ కంపల్సరీ తన లైఫ్లో ఈ రూట్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ సో మేము వచ్చే రూట్లో చాలా వర్షం పడింది, హెవీ రెయిన్ఫాల్ అయింది. సో చాలా సంఘటనలు జరిగాయి. యాక్చువల్గా నా దగ్గర ఇన్స్టా లేదు, లేదంటే ప్రతి ఒక్క బ్యూటిఫుల్ మూమెంట్ నేను షూట్ చేసేవాడిని. సో నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఈ ఇయర్ వెళ్ళి వచ్చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి సో రూట్ ఎలా ఉందని చెప్పేసి. హొన్నవరలో 9:16కి డిన్నర్ చేసాము. అరే అది అందుకే చెప్తున్నాను లేట్ అయింది, సారీ ఫర్ దాట్. ఇంటి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు, వాళ్ళ కోసం ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను. బట్ మాదైతే ఆల్మోస్ట్ డన్. ఒక 50% అయిపోయింది, 50% ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ చూడండి. ఏం కావాలి నీకు? నాకు ఇంకేమన్నా కావాలా తినడానికి? ఇస్తారు ఇక్కడ ఆనియన్ అనేది చూడు. సో అక్కడ నుంచి వెళ్ళి 28 కిలోమీటర్స్ మురుడేశ్వర్ అయితే నైట్ 10:38కి మురుడేశ్వర్ వెళ్తున్నాము. దాండేలి నుంచి వెళ్ళి మురుడేశ్వర్ వరకు ఎక్స్పీరియన్స్ వాజ్ సూపర్. చాలా నేర్చుకున్నాను నేను ఈ రైడ్ లో. కంపల్సరీ ప్రతి ఒక్కరైతే ఈ రూట్ లో రైడ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ నాగవంశీ వ్లాగ్స్.